హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను అనురాధను. ఈరోజు ఈ వీడియోలో మనకి యూజ్ అయ్యే కొన్ని టిప్స్ మీతో షేర్ చేసుకుంటున్నానండి. అవి ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసేద్దాం. మనకి బియ్యంలో పురుగులు పడుతూ ఉంటున్నాయి. అలా పురుగులు పట్టుకోకుండా చిన్న టిప్ చూపిస్తున్నానండి. ఇలా వెండిన ఒక కొబ్బరి చిప్పని బియ్యంలో అడుగును పెడితే మనకి పురుగులు అనేవి పట్టవండి. అలాగే ఇలాగా ఏపాకు పౌడర్ అండి. ఇది మనం ఏపాకులు ఎక్కువగా దొరుకుతున్నప్పుడు ఎండలో ఆరబెట్టి ఇలా మిక్సీ పట్టుకుని మెత్తని పౌడర్లా చేసుకుంది మనం స్టోర్ చేసుకుంటే ఈ పౌడరు చాలా రోజుల వరకు ఉంటుందండి. ఇలాగా ఒక క్లాత్ తీసుకుండి కొద్దిగా ఏపాకు పౌడర్ని ఇలాగా క్లాతులు వేసి చిన్న మూటలాగా కట్టి ఈ మూటని బియ్యంలో అడుగును పెడితే మనకి పురుగులు పట్టవండి. ఈ పౌడర్ని బియ్యంలో మనం డైరెక్ట్గా కలిపేసినా కూడా పురుగులు పట్టవండి. నేను ఆల్రెడీ ఈ బియ్యంలో ఏపాకు పౌడర్ని కలిపి పెట్టాను. ఇలా అడుగును పెట్టాలండి. బియ్యం అడుగున ఇలా పెడితే మనకి పురుగులు అనేవి పట్టవు. ఎయిర్ టైట్ ఉన్న బాక్స్లో మనం బియ్యం స్టోర్ చేసుకుంటే పురుగులు అసలు పట్టవండి. ఈ టిప్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. మరి ఒక టిప్ చూద్దాం. మన ఇంట్లో రైస్ మిగిలిపోతూ ఉంటుంది. అలా మిగిలిపోతున్నప్పుడు ఒక చిన్న టిప్ అండి. ఇలా ఒక కుక్కర్ గిన్నె తీసుకోండి, లేదంటే గిన్నెనైనా తీసుకోవచ్చండి. రైస్ని ఇలాగా పొడి పొడిగా చేసుకోవాలి. ఈ రైస్ని మనం ఒకసారి వాటర్తో కడగాలి. ఇలా ఒకసారి కడిగి ఒకసారి రైస్ని ఇలా ఒకసారి కలిపి మనం వాటర్ని వంపుకోవాలి. ఇలా వంపుతున్నప్పుడు మనకి రైస్ కింద పడిపోతుంది అనుకుంటే కనుక చిక్కమలా అంటే గరిటెని ఒక స్టెయినర్ తీసుకుని రైస్ని వడకబెట్టుకుంటే ఇవి ఈజీ అవుతుందండి. మనకి ఆల్రెడీ రైస్ ఉడికిపోయి ఉంటుంది కాబట్టి ఎక్కువ వాటర్ని యాడ్ చేసుకోకూడదండి. కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తే సరిపోతుంది. చిన్న గ్లాసు సగం వరకు తీసుకున్నాను నేను ఇక్కడ. మనకి రైస్ని బట్టి వాటర్ని యాడ్ చేసుకోవాలి. మన దగ్గర ఎక్కువ రైస్ ఉందంటే వాటర్ని కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. మనకి కొద్ది వాటర్ని యాడ్ చేస్తే సరిపోతుందండి, బాగా ఉడుకుతుంది. ఇలా ఒకసారి కలిపి కుక్కర్కి మూత పెట్టి విజిల్ పెట్టి మనం 2 విజిల్స్ రానివ్వాలి. అదే మనకి గిన్నెలో కనుక వండుతుంటే కనుక గిన్నెలో కొద్ది వాటర్ని వేసి మూత పెట్టుకుండి మనం స్లో ఫ్లేమ్లో పెట్టుకుండి రైస్ని ఉడకనివ్వాలి. మనకి ఆల్రెడీ రైస్ ఉడికిపోయింది కాబట్టి ఎక్కువ విజిల్స్ 3 విజిల్స్ రానివ్వకూడదండి. 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుండి విజిల్ చల్లారిన తర్వాత కుక్కర్కి మూత తీసి చూద్దాం. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో రైస్. మనకి ఆల్రెడీ ఉడికిపోయిన రైసే మనకి మరలా మనం అప్పటికప్పుడు వండుకున్న రైస్ లాగే ఉంటుందండి. మనకి మెత్తగా ఉండే రైస్ను కూడా ఇలాగా తయారు చేసుకోవచ్చండి. మెత్తగా ఉండే రైస్ను కూడా ఇలాగా ఉడకబెట్టవచ్చు రైస్ని. చూడండి వాటర్ కూడా మనకి చక్కగా సరిపోయినాయి. రైస్ కూడా మనకి పొడి పొడిగా ఉంది. అప్పటికప్పుడు వండుకున్న రైస్ లాగే ఉంటుందండి. మనం ఈ రైస్ని పాడు చేయకోకుండా మనం ఇలా తయారు చేసుకుంటే బాగా యూజ్ అవుతుందండి. ఈ టిప్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. మరొక టిప్ చూద్దాం. మనకి షుగర్లో చీమలు పడుతూ ఉంటాయి. అలా చీమలు పట్టుకోకుండా మనకి షుగర్ ఉన్న డబ్బాలో 4-5 లవంగాలు అడుగును వేసి పెట్టాలండి. ఒక యాలకు. మనం ఈ యాలకి వేయటం వల్ల షుగర్ అనేది మంచి ఫ్లేవర్ వస్తుందండి. చీమలు అనేవి కూడా అసలు పట్టవు. ఇలాగా అడుగును పెట్టి వీటిని మూత పెడితే చాలా బాగుంటుందండి. చీమలు అస్సలు పట్టవు. మనం షుగర్ని మిల్క్లో కలుపుకున్నా టీలో కలుపుకున్నా కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈ టిప్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. మరొక టిప్ చూద్దాం. మన దగ్గర నెయ్యి ఒక్కొక్కసారి పాడవటం స్మెల్ అనేది వస్తుంటుందండి. అలా రాకుండా మనం షాప్ నుంచి తీసుకొచ్చిన వెంటనే నెయ్యిలో ఒక యాలకిని వేసి అడుగును పెట్టాలి. యాలకిని అడుగును పెడితే మనకి మంచి ఫ్లేవర్ అనేది ఉంటుందండి. నెయ్యి అనేది పాడవదు. మనకి ఎక్కువ నెయ్యి కనుకుంటే కనుక ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా కూడా పాడవదండి అసలు. ఈ టిప్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. మరొక టిప్ చూద్దాం. మనం ఉల్లిపాయల్ని కర్రీలోకి కట్ చేస్తున్నప్పుడు కల్లంపు నీళ్ళు కళ్ళు మండటం అనేది జరుగుతుంటుంది. అలా కాకుండా ఒక చిన్న టిప్ అండి. ఈ ఉల్లిపాయల్ని కట్ చేసే ముందు ఒక గిన్నెతో వాటర్ తీసుకోవాలండి. ఉల్లిపాయ ఈ చివర ఆ చివరిని ముందుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవటం వల్ల మనము ఈ ఉల్లిపాయను కూడా సగం కట్ చేసుకుని వాటర్లో వేసుకోవాలండి. ఇలా వాటర్లో వేయటం వల్ల మనకి పవర్ అనేది వాటర్లోకి వచ్చేస్తుంది. కళ్ళు అనేవి మండవండి అసలు. ఉల్లిపాయ వలటం కూడా మనకి ఈజీ అవుతుంది. వాటర్లో మనం ఉల్లిపాయని ఎంత టైం నాననిస్తే మనకి ఉల్లిపాయ వలవటం అనేది అంత ఈజీ అవుతుంది మనకి. చూడండి మనకి వాటర్లో నానితే చాలా ఈజీగా వలవచ్చండి ఉల్లిపాయని. ఉల్లిపాయ మీద ఉన్న పొట్టు కూడా ఈజీగా వచ్చేస్తుంది మనకి. అంతేనండి. ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను. నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.